హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉంది నెయ్యి మైసూర్పాక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ నెయ్యి మైసూర్పాక్ తింటూ ఉంటే వెన్నెలా కరిగిపోతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేయండి. నేను ఇక్కడ వచ్చేసి 1 కప్ శనగపిండి తీసుకున్నాను, అలాగే 1 కప్ చక్కెర తీసుకున్నాను, 1 కప్ నెయ్యి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం తీసుకున్న శనగపిండిని జల్లెడ పట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి ఒక కప్లో తీసుకోండి. ఇప్పుడు ఈ శనగపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఈ శనగపిండిలోకి మనం తీసుకున్న నెయ్యిలో నుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని పిండి అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఎక్కడ కూడా ఉంటలు లేకుండా బాగా కలిసిపోవాలి. చూడండి, ఈ విధంగా మంచి పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్ షుగర్ వేసుకోవాలి. మనం వేసుకున్న 1 కప్ షుగర్కి 3/4 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనకి లైట్గా తీగపాకం రానివ్వాలి. చూడండి, మనకి షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు లైట్గా తీగపాకం వచ్చిందో లేదో చూసేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకి లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది. ఎక్కువగా పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న శనగపిండి నెయ్యి మిశ్రమం ఉంది కదా, ఇది నెమ్మదిగా వేసుకుంటూ ఒక సైడ్ కలుపుకుంటూ వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోండి. మనం వేసుకున్న శనగపిండి నెయ్యి మిశ్రమం అంతా కూడా పాకంలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మాత్రం మీరు ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే అడుగంటేస్తుంది. ఈ విధంగా బాగా కలిసిపోయి మధ్యలో బబుల్స్ వస్తున్నప్పుడు మనకి ఇంకా నెయ్యి ఉంది కదా, 1/2 కప్ దాకా ఆ నెయ్యి అప్పుడప్పుడు కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా శనగపిండి బాగా లాగేస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుతూ ఉంటే నెయ్యి అంతా కూడా లాగేసుకుంటుంది. మళ్ళీ ఇంకాస్త నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, మనకి శనగపిండి అనేది బాగా ఫ్రై అయిపోయి లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇంకా మన కప్పులో ఉన్న నెయ్యి అంతా కూడా వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అంతలోకి ఇలా ఏదైనా బాక్స్ ఉంటే దానికి ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. నెయ్యి అయితే పుయ్యొద్దండి. ఆయిల్ అయితే మనకి మళ్ళీ అన్మోల్డ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది. చూడండి, లైట్గా ఇలా కాస్త తీసుకొని చిన్నగా ఉంటలా చేస్తే ఇలా రౌండ్గా బాల్లా అవ్వాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయిపోయిందని అర్థం. ఈ విధంగా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా గ్రీస్ చేసుకున్న బాక్స్లోకి వేసేసుకోండి. ఈ విధంగా అంతా వేసేసుకొని ఇలా పైనుంచి ఒక స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా చిన్నగా ట్యాప్ చేస్తే ఎక్కడ కూడా బబుల్స్ ఏమన్నా ఉంటే అంతా పోతుంది. మనకి ఇది అనేది ఒక 30 మినిట్స్ అన్న కూల్ అవ్వనివ్వాలి. ఇలా 30 మినిట్స్ తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకోండి. ఇలా అంచుల వెంట కూడా ఒకసారి లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ని పైనుంచి పెట్టుకొని రివర్స్ చేసుకుంటే మనం కట్ చేసుకున్న మైసూర్పాక్ పీసెస్ అన్నీ కూడా ప్లేట్లోకి వచ్చేస్తాయి. పైనుంచి ఇలా లైట్గా ట్యాప్ చేసుకోండి. మనం ఆయిల్తో గ్రీస్ చేయడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు అన్నీ కూడా ఒకటిగా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే గీ మైసూర్పాక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది కదా. ఇలా నోట్లో పెట్టుకుని వెన్నెలా కరిగిపోతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.